రవితేజ సోదరుడు భరత్ రాజు యాక్సిడెంట్ తర్వాత ఆయన గురించి వ్యక్తిగత విషయాలు ఏవి పెద్దగా తెలియకుండా పోయాయి. ఆయన డ్రంక్ అండ్ డ్రైవ్ తో పాటు తిరుమలలో సిగరెట్ కాల్చడం, మీడియాపై ఫైర్ అవడం వంటివి అందరికీ తెలిసిందే. ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి చాలా కాలం క్రితం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన భరత్ గురించి చెప్పిన విషయాలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఆయన మాట్లాడుతూ, నేను మద్రాసులో పరుచూరి బ్రదర్స్ దగ్గర రచయితగా పనిచేస్తున్నప్పుడు వారి కాంపౌండ్ లోనే ఉన్న చిన్న గదిలో ఉండేవాడిని. అప్పుడు రవితేజ వేషాల కోసం ప్రయత్నిస్తున్నాడు. అప్పటికి నాకు రవితేజకు కూడా పరిచయం లేదు. ఓ రోజు భరత్ హైదరాబాద్ నుంచి ఓ సంపన్నమైన అమ్మాయిని లేపుకొచ్చి ఆశ్రయం ఇవ్వమని కోరాడు. దాంతో నేను ఉన్న గది వారికిచ్చి నేను బయట వరండాలో గడిపాను. ఆ తర్వాతి రోజున పరుచూరి బ్రదర్స్ నా రూమ్ చూసి నేను ఏదో తప్పు చేశానని నన్ను ఆ రూమ్ నుంచి ఖాళీ చేయించారు. కనీసం నేను చెప్పే వివరణ కూడా వినకుండా నాకు నీడ లేకుండా చేసిన పరుచూరి వారి గడప మళ్ళీ తొక్కలేదు. భరత్ కు ఆయన లేపుకుని వచ్చిన అమ్మాయికి నేనే పెళ్లి జరిపించాను అని చెప్పాడు. ఇక 5-6 ఏళ్ల క్రితం భరత్ మరో డబ్బున్న ఎన్ఆర్ఐ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం వారు విడిపోవడంతో ఆమె అమెరికాలో ఉంటుందని, అందుకే భరత్ చనిపోయినా ఆమె నుంచి ఎటువంటి స్పందన లేదని తెలుస్తుంది.